హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేదా టీవీ. నేను మీ అంజలి చంద్రకాంత్. అండ్ రైట్ నౌ ఇప్పుడు చాలా మందికి ఇరుముడి ఫీవర్ పట్టుకుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, తప్పేం లేదండి. బికాస్ ఆ సినిమా చూస్తే ఆ ప్లెజర్ కానీ ఆ మైండ్ సెట్ కానీ అలానే ఉంటుందన్నమాట. సో అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసినటువంటి హనుశ్రీ ఈరోజు మనతో పాటు ఉంది. తనతో మాట్లాడి ఇరుముడి మూవీ సెట్ ఎక్స్పీరియన్స్ కానీ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చూసాను, అబ్బా సినిమాలో యాక్ట్ చేసిన ఈవిడ సినిమా చూసి ఏడ్చింది. సో ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అను. హాయ్, ఎలా ఉన్నావు? ఫైన్, చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మంచి సినిమా, సూపర్ హిట్ సినిమాలోని యు ఆర్ ద కీ పాయింట్ అని చెప్పొచ్చు కదా, వన్ ఆఫ్ ద కీ పాయింట్. ఓకే, ఎన్ని రోజులు చేసావు ఇరుముడి? దీనిలో 30-35 డేస్ వర్క్ చేసాం. 30-35 డేస్ వరకు అసలు మామూలుగా ఉండదు. మనం సినిమా చూసి వచ్చే మనం ఇంత వైబ్ అవుతున్నాం అంటే ఈ పిల్ల అక్కడ ఫుల్ వైబ్. ఓకే, ఫస్ట్ డే ఏంటి, ఏ సీక్వెన్స్, ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ డే వచ్చేసి నార్మల్ సైకిల్ సీక్వెన్స్ చేసాము. అప్పుడు కొంచెం ఫన్ ఉండే, ఆ వైబ్ తెలిసిపోయింది. ఫస్ట్ డేలోనే రవితేజ సార్తో ఒక సీక్వెన్స్ ఉండే. యాలాల సాంగ్లో సార్ ఇట్లా అమ్మాయిని ఆటోలోకి ఎక్కించేది ఉంది కదా, అది దట్ వాజ్ అ ఫస్ట్ డే ఫస్ట్ షాట్. ఓ నైస్ నైస్. ఎలా వచ్చిందిరా ఆఫర్? గంగాధర్ సార్ నార్మల్ ఆడిషన్స్ చెప్పారు, నేను కూడా వెళ్తే ఒక 2-3 టైమ్స్ చేసాము సేమ్ ఇరుముడికే. థర్డ్ టైం వచ్చేసింది ఆఫర్. ఏంటి జనరల్ గా ఆడిషన్ అందరు ఇచ్చారంటారు, ఏం చేయించారు ఆడిషన్లో ఫస్ట్ ఒకసారి మనకి ఏదైనా ఓన్ చేయమంటారు, డైలాగ్ చేశాను. అలాగే మళ్ళీ ఒకసారి వాళ్ళు ఇచ్చిన సీన్ కూడా చేయమన్నారు. మన మూవీలో సీనే ఒకటి ఇచ్చారు, అది చేసేసి. ఏ సీన్ చెప్పవా? అది సౌజన్య అంటుంది కదా, తను స్కూల్లో ఒక ఏదో విషయం జరుగుతుంది, మీరు కూడా వెళ్ళకండి, మీరు వెళ్తే మిమ్మల్ని కూడా చంపేస్తుంది అని చెప్తారు కదా. ఓ నైస్. సరే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా బిఫోర్ గోయింగ్ టు ద ఇంటర్వ్యూ. జనరల్గా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటావా బాగా? యా, నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో డాన్సర్ని. ఓ నైస్. ఓకే డన్. అంటే ఇరుముడి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ చూస్తే ఏమనిపిస్తుంది నీకు? అన్ని వీడియోస్ వచ్చేస్తున్నాయి. ఎవరు మూవీకి వెళ్ళకంటే ముందే మొత్తం సగం స్టోరీ మనం ఇన్స్టాగ్రామ్ లోనే చూసేయచ్చు. అంటే బేసికలీ వాళ్ళ కెమెరా క్వాలిటీని చెక్ చేస్తున్నట్టున్నారు కదా. మెయిన్ సోల్ ఆఫ్ ద మూవీ కూడా రివీల్ చేసేస్తున్నారు. యాజ్ అ పార్ట్ ఆఫ్ ద మూవీ ఏం చెప్పాలనుకుంటావు? అంటే మనము ఎవ్వరు పెట్టకండి. నార్మల్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవ్వరు లీక్ చేయొద్దు మూవీని. లీక్ అయింది మీకు ఇన్స్టాగ్రామ్లో వచ్చినా జస్ట్ స్క్రోల్ చేసేయండి. అంటే మీరు ఆ ఎక్స్పీరియన్స్ని థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ చేయాలి దాన్ని. ఎగ్జాక్ట్లీ అదే ఆవిడ చెప్తుంది కాబట్టి వినండి. ఆవిడ కదా, ఆ పాప చెప్తుంది కాబట్టి వినండి అనమాట. ఆవిడ అలవాటు అయిపోయిందండి. ఐమ్ సో సారీ. ఓకే, ఐ మీన్ ఏ క్లాస్ చదువుతున్నావు అన్నది రివీల్ చేస్తావా? లేదండి, సారీ, చెయ్యదు. అంటే మనమే గెస్ట్ చేసి చేద్దాం. బట్ ఎనీవేస్, ఫస్ట్ మూవీ ఏంటి ఇది? ఫస్ట్ మూవీ, ఫస్ట్ స్క్రీన్ స్పేస్ వచ్చేసి నాది 90s వెబ్ సిరీస్. ఓ ఓకే, 90s వెబ్ సిరీస్. ఏ 90s పాప నువ్వు కూడా? నైస్. ఓకే, 90s తర్వాత 90s తర్వాత కా ఓకే, కా తర్వాత మళ్ళీ ఇది ఇరుముడి డైరెక్ట్. ఓ నైస్. ఇప్పుడు అంటే నువ్వు బేసికల్గా ఇన్స్టాగ్రామ్లో డాన్స్ అవి చేస్తాను అన్నావు కదా, మరి జనరల్గా ఈ మధ్యకాలంలో ఓకే పేరెంట్స్ అన్నది ఓకే మీరు చెయ్యండి అని అంటున్నారు, కానీ బట్ మూవీస్కి వెళ్దాము, ఆడిషన్స్, ఇది ఎలా 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 వచ్చింది? ఫస్ట్ ఈ ఇండస్ట్రీ అనేది ఇంట్రెస్ట్ మొత్తం మా పేరెంట్స్ది. వావ్. మా మమ్మీకి తను ఇట్లా స్క్రీన్ మీద మా మమ్మీ ఉండాలి అని తన కోరిక. అది వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోక అది కలలానే అయిపోయింది, మిగిలిపోయింది అట్లనే. ఆ కళ నీలా నిజమైంది. యా, అలా మమ్మీ నా మీద ఇంట్రెస్ట్ చూపించి ఆడిషన్స్కి తీసుకెళ్ళడము. అంటే ఈ మూవీస్కి కొంచెం డాన్స్ ఉంటే కొంచెం ఈజీ అయిపోతుంది. సో డాన్స్ నేర్పించింది. నేను 3-4 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే క్లాసికల్ వెస్టర్న్ అన్నీ నేర్పించింది. 3-4 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే. సరే, ఇప్పుడు అమ్మకి ఇష్టం కదా, అమ్మకి ఇష్టం కాబట్టి అమ్మ నీకు చెప్పారు. బట్ నీకు ఇష్టం ఎలా? ఇష్టం ఆటోమేటిక్ వచ్చేసింది. అంటే మనము మనల్ని ఒక స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత మనకి ఆ ఫీలింగ్ వచ్చేసి నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. నీకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇప్పుడు తెల్లారే లేవడాలు, ఎక్సర్సైజులు చేయమండాలు, డైట్ ఫుడ్లు ఇవన్నీ ఉంటాయా మనకి? కొంచెం మరి అంత స్ట్రిక్ట్ కాదు, కొంచెం స్ట్రిక్ట్. మీ మదర్ని చూస్తుంటే స్ట్రిక్ట్ లా అనిపించట్లేదులే, ఫ్రెండ్లీ నేచర్ అనిపిస్తుంది మాకు కూడా. ఓకే, ఫస్ట్ చూసిన సినిమా ఏంటి నీ ఊహ తెలిసాక? నా ఊహ తెలిసాక మన డైరెక్టర్ శివ నిర్వాణ సార్ది నిన్ను కోరి. నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ మూవీ నిన్ను కోరి. ఏ ఏజ్లో, ఐ మీన్ ఎక్కడ చూసావు, ఎలా చూసు? ఏజ్ మేము చెప్పంలే. థియేటర్లోనే నార్మల్గా అప్పుడు రిలీజ్ అయిన తర్వాత స్టోరీ బాగుందని చెప్పి మా పేరెంట్స్ తీసుకెళ్లారు. అప్పుడు శివ నిర్వాణ సార్ పైన పట్టిన పిచ్చి ఇంకా అట్లనే ఉంది. అవునులే, సినిమా చూసి
ఆయనకి ఫ్యాన్ అయిపోయావు, ఆయన సినిమాలోనే నటించావు. ఓకే, గుడ్. రవితేజ గారితో ఎనీ మెమరబుల్ మూమెంట్ డ్యూరింగ్ ద ఇరుముడి? యా, ఉంది. ఒకటి మూమెంట్ ఉంది. ఫస్ట్ డే సార్ చూసినప్పుడు అతని పాజిటివ్ ఎనర్జీ చూసి నేను ముందే ఫ్యాన్, రవి సార్కి ఫ్యాన్. అప్పుడు నేను అసలు ఫ్లాట్ అయిపోయిన సార్కి. సార్ అలా సెట్లోకి వస్తుంటే ఆ పాజిటివ్నెస్, ఆ వైబ్ మనకి వచ్చేస్తుంది. ఓకే, చాలా భయమేసిందా? అలా ఏం అంటే కొంచెం ఫియర్ కదా, రవి సార్ ఆల్రెడీ స్టార్, మాస్ మహారాజ్ కదా, కొంచెం ఫియర్ ఉండే. బట్ సార్ మాట్లాడే విధానంలో కానీ అతను ఆర్టిస్టులతో ఎలా ఉంటారో చూసి ఆ ఫియర్ అంతా పోయింది. ఓకే, ఇప్పుడు నువ్వు 35 days చేశాను అన్నావు కదా, సో సినిమాలో ఏమైనా ఎడిట్ అయిపోయిందా నీ సీన్స్? యా, కొన్ని ట్రిమ్ అయింది. ఫస్ట్ స్టార్టింగ్ లో కబడ్డీ సీన్, నా మెయిన్ కీ సీన్ అదే. దానిలో ఫస్ట్ లో కొంచెం ట్రిమ్ అయింది. కొంచెం క్లైమాక్స్ కంటే ముందు కూడా కొన్ని సీన్స్ ఉండాలి నావి, అవి కొంచెం ట్రిమ్ అయ్యాయి. కొంచెం ట్రిమ్ అయ్యాయి. బట్ ఓవరాల్ గా యు ఆర్ సాటిస్ఫైడ్? యా, ఫుల్ సాటిస్ఫైడ్. ఫుల్ సాటిస్ఫైయా? ఫేవరెట్ డైరెక్టర్ అండ్ ఫేవరెట్ హీరోతో చేశా కాబట్టి. ఓ నైస్. నక్షత్ర గురించి చెప్పు. అంటే సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే, అంటే రవితేజ గారు, శివ నిర్వాణ గారు వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, యాజ్ అ మనమ్మ మణికంఠ క్యారెక్టర్తో పిల్ల చాలా బాగా చేస్తుంది. సో తన గురించి చెప్పు, ఎలా ఉండేది బాండింగ్ ఆన్ సెట్స్? మేము ఫస్ట్ చూసినప్పుడు నక్షత్ర అంత మెయిన్ లీడ్ కాబట్టి ఎలా ఉంటుందో తెలియదు. తను మాకు పరిచయం అయిన తర్వాత మేమందరం కలిసి ఉండే దాన్ని బట్టి నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అయిపోయింది నక్షత్ర. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నార్మల్ అలా ఎవరిని నేను ఈ క్యారెక్టర్లో ఉన్నాను ఎవరితో అలా బిహేవ్ చేయదు. చాలా బాగుంటుంది అందరితోటి. మేము ఇలా షార్ట్ అయిపోయింది అంటే ఇంకా కూర్చొని మా ఫన్ టైం, మా ఫన్ గేమ్స్ అంతే. ఓకే, కాదు ఇప్పుడు నువ్వు చేసిన 3 చూసుకుంటే, ఒకటి వెబ్ సిరీస్, 2 సినిమాలు. సో వెబ్ సిరీస్ వాజ్ 90s కాబట్టి చాలా జోవియల్ గా ఆడుతూ పాడుతూ చేసేయచ్చు. బట్ నాకు తెలిసి కాలో కూడా యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అండ్ ఇటు ఇరుముడిలో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అండ్ దట్టు నీకు ఏ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం భయం అనిపించింది? నాకు ఎక్కడైతే భయం అనిపించలేదు, బికాస్ ఆఫ్ దట్ అట్మాస్ఫియర్. అండ్ ఐమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ అట్మాస్ఫియర్ అండ్ ఆల్ కాదు, అంటే ఇది ఇప్పుడు ఈ సినిమాకి ఈ సీన్ చేస్తే కీ పాయింట్ అనుకో, అంటే లైక్ ఓకే ఇది కూడా ఒక హైలైట్ పాయింట్ అవుతుంది అని నీ సీక్వెన్స్ ఏదైనా చేస్తున్నప్పుడు మనం చేయాలి, 100% ఇవ్వాలి అని చెప్పి చాలా వరకు ఆలోచిస్తాం కదా. సో అలాంటిది ఏమైనా ఉందా? మన ఇరుముడిలో ఉంది కొంచెం. కబడ్డీ సీన్ అప్పుడు కొంచెం అది వచ్చింది. బట్ శివ నిర్వాణ సార్ కొంచెం మోటివేషన్ ఇచ్చి ఆ ఫియర్ అంతా పోయింది. ఏంటి, ఎలా ఉంటారు శివ నిర్వాణ గారు సెట్ లో? అంటే ఫ్రెండ్లీయా? చాలా ఫ్రెండ్లీ శివ నిర్వాణ సార్. అసలు షార్ట్ లో ఎంత స్ట్రిక్ట్ గా అయితే ఉంటారో, షార్ట్ అయిపోయిన తర్వాత అంతే ఫ్రెండ్లీగా ఉంటారు. అసలు చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ వరకు మూవీలో అందరికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎవరికి అన్యాయం చేయలేదు. ఇది లాస్ట్ డే ఆఫ్ షూట్, సార్ దగ్గరికి పిలిచి మరీ మోటివేషన్ ఇచ్చారు. చాలా బాగా చేస్తావు నువ్వు డాన్స్ అని మోటివేషన్ ఇచ్చారు. మరి నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ క్లాసికల్ డాన్స్, వెస్టర్న్ డాన్స్, నార్మల్ ఎడ్యుకేషన్, దాని తర్వాత స్టోర్కి వచ్చి మమ్మీకి హెల్ప్ చేస్తాను. ఓకే, డన్. సో ఎడ్యుకేషన్ అన్నావు కదా, ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఫేవరెట్ సబ్జెక్ట్ సోషల్. సంబంధం లేదు మనకి, మ్యాథ్స్ అంటే ఏమో అడిగింది ఓకే, కాదు ఏ హీరో అంటే చాలా ఇష్టం? రవితేజ గారు అని మాత్రం చెప్పకు, చాలా టాలెంటెడ్ గా చెప్తుంది రవితేజ. అట్లాంటివన్నీ మేము యాక్సెప్ట్ చెయ్యం. అపార్ట్ ఫ్రమ్ రవితేజ గారు, హూ ఇస్ యువర్ ఫేవరెట్? అపార్ట్ ఫ్రమ్ రవితేజ గారు నాకు నాని సార్ అంటే చాలా ఫేవరెట్. ఓ ఎందుకు? ఒక 3 points చెప్పు. సార్ పాజిటివ్నెస్ ఇష్టం, అండ్ నాకు యాక్షన్ ఇష్టం. ఏదైనా సీన్ చాలా హార్ట్ లోపల నుంచి వచ్చేలాగా డైలాగ్స్ చెప్తారు. సో నాకు అది చాలా ఇష్టం. అండ్ సార్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరితో. ఇప్పుడు నువ్వు సినిమాలు చాలా చూస్తూనే ఉంటావు కాబట్టి నీకు ఒకవేళ అవకాశం వచ్చింది సిస్టర్ క్యారెక్టర్ చేయాలి, సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు చాలా వస్తూ ఉంటాయి, వచ్చి హిట్ అయినవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ వచ్చింది, బట్ సిస్టర్ సెంటిమెంట్ సినిమా వస్తే నువ్వు ఎవరికి సిస్టర్ గా చేయాలనుకుంటావు? ఒక 3 పేర్లు చెప్పు చాలు. ఫస్ట్ అయితే నేను నాని సార్, సెకండ్ తేజ సజ్జా గారు. ఓకే, తర్వాత అల్లు అర్జున్ సార్. ఓ పుష్పతి. ఓకే, నీకు డైలాగ్స్ గుర్తుంటాయా? పెద్దగా నేను మూవీస్ ఎక్కువ కొన్ని అప్పుడప్పుడు మూవీస్ చూస్తుంటా. మూవీ చూడదంట ఈ పిల్ల. నువ్వు లాస్ట్ చూసిన సినిమా ఏంటి? ఇరుముడి అని మాత్రం చెప్పకు, ఇరుముడి కాకుండా లాస్ట్ చూసిన సినిమా ఏంటి? నాకు తెలియక అడుగుతా, పాపం సినిమా హిట్ అయింది, తీసుకొచ్చి కూర్చోపెట్టి బ్లాంక్గా మనం క్వశ్చన్స్ అడుగుతున్నాం. ఫస్ట్ నువ్వు కొంచెం ఫ్రీ అవ్వు,
సరే నీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చెప్పు, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకున్నంత వరకు. డైలీ మార్నింగ్ ఫస్ట్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతా. ఎన్నింటికి లేస్తావు? 7. బా బా 7కి, సూపర్. తర్వాత 7కి లేచిన తర్వాత 4:30-4కి వచ్చేస్తా ఇంటికి. వచ్చిన తర్వాత మమ్మీకి హెల్ప్ చేయడానికి బిజినెస్ దగ్గర షాప్కి వెళ్తా. వెళ్ళిన తర్వాత నా నెక్స్ట్ క్లాసికల్ అండ్ వెస్టర్న్ డాన్స్ క్లాసెస్కి వెళ్తా. 24 గంటలే ఉంటాయరా పర్ డేకి? నువ్వు ఏంటి ఇన్ని చెప్తున్నావు? నాకు అర్థం కావట్లేదు ఏం చెప్పింది, మళ్ళీ ఒకసారి రీకాల్ చేయని. బట్ నాకు అర్థమవుతుంది ఏంటంటే నువ్వు చాలా కష్టపడుతున్నావు. లైక్ ఇటు స్టడీస్ని మెయింటైన్ చేస్తూ, ఇటు పక్క అమ్మకి హెల్ప్ చేస్తూ, అండ్ అలానే నువ్వు డాన్స్ కూడా క్లాసికల్ అండ్ వెస్టర్న్ రెండు కలిపి నేర్చుకుంటున్నాను అంటున్నావు. ఓకే, డాన్స్ ఆర్ యాక్టింగ్? బోత్. మనం దాన్ని నేను అట్లా డిఫరెన్షియేషన్ ఏమి ఇవ్వలేను. రెండు నాకు చాలా అంటే పిచ్చి, రెండు డాన్స్ పిచ్చి, యాక్టింగ్ పిచ్చి. సావిత్రి గారు గుర్తొచ్చారు. అది నేను ఎలా చెప్పాను, ఒకటి మెట్టు ఒకటి. ఓకే డన్. కానీ ఇప్పుడు సరదాగా చిలిపి పనులు అయ్యి చేస్తూ ఉంటావా? అల్లరి చేస్తావా నువ్వు ఇంట్లో? అది అటుగా ఇటు ఇటు ఇద్దరు దగ్గర చేస్తావా? సిబ్లింగ్స్ ఎవరైనా? చెల్లి ఉంది. చెల్లి, బా అదృష్టం అబ్బా, 2 మహాలక్ష్మిలు ఇంట్లో ఉన్నారు. ఒక విషయం చెప్పు, సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, భయమే ఆడపిల్లలకి శ్రీరామ రక్ష అని ఒక డైలాగ్ ఉంటుంది. సో ఆ డైలాగ్ విన్నప్పుడు చాలా వరకు మన పేరెంట్స్ మనకేం చెప్తారు, ఎవరైనా ఏమైనా అన్నా ఏమనొద్దు, సైలెంట్గా ఉండండి. బట్ కొంతమంది రెబలిస్టిక్గా ఉండమంటారు, లైక్ త్రినాథ్ లాంటి క్యారెక్టర్స్, ఎవరేమైనా ఇచ్చి పడేసిన తర్వాత ఏమైనా చేస్తే మనం చూస్తామని. సో ఈ 2 క్యారెక్టరేషన్లో నీదే క్యారెక్టరేషన్? రెబలిస్టిక్ ఉంటావా, లేకపోతే నువ్వు కూడా కొంచెం సైలెంట్గా మూవ్ ఆన్ అయిపోతూ ఉంటావా? అలా ఏం లేదు, రెండు బ్యాలెన్స్డ్ ఉండాలి. మనము ప్రతిదీ పేరెంట్స్కి చెప్పే కొన్ని అన్ని విషయాలు చెప్పాలి, ఇది దాచాలి అది దాచొద్దని ఏమి ఉండాలి, అన్ని విషయం చెప్పాలి. నేను త్రినాథ్ సార్ క్యారెక్టర్ టైప్ ఇస్తాను, ఎందుకంటే అన్ని పేరెంట్స్కి చెప్పాలి అని, ఏది దాచిపెట్టకుండా అన్ని పేరెంట్స్కి చెప్పాలని. నువ్వు అన్ని షేర్ చేసుకుంటావు? నిజంగా అన్ని షేర్ చేస్తా. అన్ని చెప్తావా? స్కూల్లో అయిపోయిన వెంటనే వచ్చిన వెంటనే స్కూల్ ఇలా జరిగింది మొత్తం ఒక ½ an hour వస్తూనే ఉంటాయి, స్పీచ్లు వస్తుంటాయి అన్ని, ఇట్లా జరిగింది అని. ఓకే, ఎప్పుడైనా అంటే లైక్ ఏదైనా సీక్వెన్స్ చెప్పినప్పుడు మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మమ్మీ కానీ డాడీ కానీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎగ్జైట్ అవుతారు, అంటే అవునా ఇది జరిగిందా. ఇఫ్ ఇట్స్ యువర్ రాంగ్, అమ్మ వాళ్ళ రియాక్షన్ ఏంటి? నీ తప్పు ఉండుంటే రియాక్షన్ ఏంటి? ఓకే, ఇట్స్ ఓకే, ఈ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవాలని అంటారు. అవతల వాళ్ళు తప్పు ఉంటే ఇచ్చి పడేద్దాం కదా. క్రేజీ. ఏ హీరోయిన్ అంటే ఇష్టం రా నీకు? శ్రీలీల మ్యామ్. శ్రీలీల గారు డాన్స్ అన్నప్పుడు మనం గ్రహించాలి కదా. ఓకే, ఎప్పుడైనా కలిసావా, మీట్ అయ్యావా ఎప్పుడైనా? లేదు. సరే, ఆడిషన్స్ ఇచ్చానని చెప్పావు కదా, ఓకే డన్. ఎన్ని సినిమాస్కి ఇచ్చుంటావు ఆడిషన్స్? చాలా ఇచ్చాను, కొన్నిట్లో వచ్చింది బట్ మిస్ అయింది, ఎండ్ మూమెంట్ లో మిస్ అయ్యి ఉంటుంది కదా. ఓకే, ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు ఆ ఆడిషన్స్కి ఇచ్చే ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది నాకు తెలిసి. బికాజ్ ఏంటంటే వెళ్ళాలి, కూర్చోవాలి, వెయిట్ చేయాలి, వాళ్ళు ఏమి ఇస్తారో తెలియదు, మనం ఏం చేయాలో తెలియదు. అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో పేషెన్స్ లెస్ అన్న ఆడిషన్ ఎక్కడైనా జరిగిందా? అంటే లైక్ నువ్వు చేసిన సినిమాలో లేదు. వావ్, మనము ఒక ఫీల్డ్లోకి వెళ్ళాలి అన్నప్పుడు పేషెన్స్ అన్నీ ఉండాలి, మనం అన్నీ ఫేస్ చేయాలని ముందే ఉండాలి. అందుకే మొత్తం పేషెన్స్తో ఎంతసేపు అయినా మనం వెయిట్ చేయాలి. ఓకే, ఇన్స్పిరేషన్ అన్న ట్యాగ్ నీ లైఫ్లో ఎవరికి ఇస్తావు? ఎవరు నీకు ఇన్స్పిరేషన్? మా మదర్. రావట్లేదు ఎందుకు మమ్మీ? ఎందుకు అంటే మమ్మీకి చిన్నప్పటి నుంచి ఇట్లా స్క్రీన్ మీద చూసుకోవాలి అనేది అంత ఉంది. ఎన్ని కష్టాలున్నా అవన్నీ దాటుకొని పెద్ద పొజిషన్కి వెళ్ళింది మా మమ్మీ. సో అందుకే మా మమ్మీ ఇన్స్పిరేషన్. ఓకే, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ మన పేరెంట్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి కదా. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మా మమ్మీ ఇలానే ఉంటుంది, తిట్టేదైనా కొట్టేదైనా ప్రేమ చూపించేదైనా ఇలానే ఉంటుంది కదా. నువ్వు ఒకవేళ ఇరుముడి సినిమాలో ఏ క్యారెక్టర్ని మీ మమ్మీకి డెడికేట్ చేస్తావు? కావేరి క్యారెక్టర్, ప్రియా భవాని మ్యామ్. ఓకే, అమ్మోడు అంతేనా? నువ్వు నాన్న ఓ జట్టు. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చిందండి మీకు. ఓకే, అండ్ కమింగ్ టు నీ మేకప్ అండ్ నీ మెయింటెనెన్స్ అంతా ఎవరు? మమ్మీ అనా మొత్తం? మమ్మీది ఉంటుంది, నాది ఉంటుంది. ఓకే, నీదంటే ఇప్పుడు ఉంటుందిలే, ఇప్పుడు తెలుసుకుంటున్నావు. ఇట్లా కాదు, నీకు తెలీదు, ఓల్డ్ ఫ్యాషన్ మీది. మనం ఇప్పుడు అది ఉంటుంది. అవునా? ఓకే, నీకు ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఇష్టం? మమ్మీకి ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ ఇష్టం? నాకు రెండు ఇష్టం, వెస్టర్న్ ఇష్టం అండ్ ఈవెన్ ట్రెడిషనల్ కూడా ఇష్టం. మమ్మీకి అయితే నేను ట్రెడిషనల్ లుక్ చాలా ఇష్టం.
అంటే కళ ఉంటుంది నీ ఫేస్ లో ట్రెడిషనల్. అది మాత్రం నిజం, కళగా ఉన్నావు నువ్వు. థ్యాంక్ యూ. ఓకే 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 డన్. ఇప్పుడు ఏంటి అప్కమింగ్ ఏ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, ఏం చేస్తున్నావు? అప్కమింగ్ నెక్స్ట్ చెప్తా. కాదు అప్కమింగ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పాలి అక్కకి? ఓకే డన్, ఓకే చెప్తా. ఓకే బట్ స్టిల్ ఓకే డన్, మంచి మంచిగా చేస్తున్నావు, వస్తున్నాయి. బట్ యూ హౌ కెన్ యూ మేనేజ్ అంటే లైక్ ఇప్పుడు జనరల్గా ఒక పని చేసి వచ్చిన తర్వాత మనం అలసిపోతాం. బట్ యు ఆర్ డూయింగ్ డాన్స్ క్లాసెస్, అమ్మకి హెల్ప్ చేస్తున్నావు, స్టడీస్, ఇవన్నీ మెంటల్ ప్రెషర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు? అంటే అది నాకు డాన్స్ అంటే పిచ్చి, యాక్టింగ్ అంటే పిచ్చి. సో రెండింటిని బ్యాలెన్స్ చేసేస్తా. ఆ పిచ్చితో బ్యాలెన్స్ చేసేయచ్చు మనం. ఏదో మాట్లాడింది సరే ఈవిడ. ఓకే 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 డన్. సో ఇరుముడి సెట్లో ఎవరు బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్? నక్షత్ర, గాయత్రి అండ్ సౌజన్య. ఓ నక్షత్ర, గాయత్రి, సౌజన్య, వీళ్ళ కదా ఇంపార్టెంట్ పాయింట్స్. వీళ్ళందరూ నాకు తెలిసి ఇంపార్టెంట్ క్యారెక్టర్లు అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. శివ గారు మీరు అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ చేసేసారు. ఓకే అండ్ చాలా వరకు కొన్ని లాజికల్ మాట్లాడుతున్నారు రా. అంటే నువ్వు చిన్నపిల్లవి క్వశ్చన్ అడగడం కానీ, బట్ స్టిల్ నీకు అర్థమైనంతట్లో నాకు జవాబు చెప్పు. రివ్యూస్ చూస్తావా సినిమాలు? ఇప్పుడు మీ ఇరుముడి సినిమా మీద రివ్యూలు చూస్తుంటావా? సో సినిమా గురించి వాళ్ళు మాట్లాడిన తర్వాత నీకేమైనా పాయింట్స్ రేజ్ అవుతాయా? ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు వీళ్ళు, ఇది తప్పు కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా? ఒక్కటి అనిపించింది ఏంటంటే, ఇరుముడి పేరు పెట్టుకొని మీరు వేరే కైండ్ ఆఫ్ సినిమా తీశారని. కానీ శివ సార్ ఆల్రెడీ ట్రైలర్ లాంచ్ దాన్ని క్లారిఫై చేసేసారు. సో అదొక్కటి నాకు డౌట్ రేజ్ అయింది అనమాట మైండ్లో, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు వీళ్ళు అని. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈవెన్ దో ఎండ్ ఆఫ్ ద మూవీకి వెళ్ళి చూస్తే, థియేటర్కి వెళ్ళి చూస్తే ఎండ్లో ఆ చిన్న పాప డైలాగ్ కూడా ఉంటుంది, క్లారిటీ ఇస్తారు, క్లారిఫికేషన్ అక్కడే. అంతే కదా, అవునా కదా? లాస్ట్ లో సరే నేను కొన్ని ఎక్స్ప్రెషన్స్ చెప్తాను, అవి చేయవా? చేస్తావా? రెడీనా? యా. సరే నువ్వు ఏడవాలంటే నీకు గ్లిసరిన్ కావాలా లేకపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తాయా? నా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సరే ఓకే డన్. నేను నీకు ఒక డైలాగ్ చెప్తా, ఓకేనా? యా. ఆ డైలాగ్ని నువ్వు అగ్రెసివ్ అంటే నేను చెప్పే ఎమోషన్స్లో చెప్పాలి. ఇది ఒక టాస్క్ అనుకో, ఓకేనా? రెడీ. ఇంతవరకు క్వశ్చన్లు అన్ని అడిగేసరికి ఇలా కూర్చొని డైలాగ్ అని నువ్వు అడుగు డైలాగ్ అని అంటుంది. ఏ డైలాగ్ ఇద్దాం? ఓకే, మీ ఇరుముడి సినిమాలోనే డైలాగ్, భయమే ఆడపిల్లలకి శ్రీరామ రక్ష. ఇదే డైలాగ్. నువ్వు మా నాన్న నాకు ఇది చెప్పారు, బట్ ఏం జరిగింది, ఇది కూడా యాడ్ చేసి చెప్పాలి ఎక్స్ప్రెషన్స్తో పాటు. ఓకే, ఫస్ట్ వన్ అగ్రెసివ్, నన్ను కాదు కెమెరాని చూడు, మళ్ళీ నన్ను తిట్టారనుకుంటారు జనాలు, నన్ను వద్దు కెమెరా. ఓకే కెమెరా రోలింగ్ యాక్షన్. భయం. ఏంటి నాన్న మీరు, వాడెవడో ఏదో చేస్తే నన్ను సర్దుకుపోమంటారా? ఏంటి నాన్న మీరు ఇలా అంటున్నారు? పదండి నాన్న కంప్లైంట్ ఇద్దాము. కోపం. ఏంటి నాన్న మీరు ఇలా అంటున్నారు? వాడెవడో తప్పు చేస్తే నన్ను సర్దుకోమంటారా? పదండి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఇంకా కోపం. ఛీ, ఈ జనరేషన్ లో కూడా మీరు ఇలా ఉంటారని అస్సలు అనుకోలేదు నాన్న. నవ్వుతూ. ఏంటి నాన్న మీరు, వాడెవడు తప్పు చేసి నన్ను సర్దుకోమంటారా? యాంగ్జైటీ. ఎందుకు నాన్న ఇలా అంటున్నారు? వాడెవడో ఏదో తప్పు చేస్తే నన్ను సర్దుకోపోమంటారా? ఏడుస్తూ. ఏంటి నాన్న మీరు ఇలా అంటున్నారు? వాడెవడో తప్పు చేస్తే నన్ను సర్దుకోపోమంటారా? ఇంకా గట్టిగా ఏడవాలి. ప్లీజ్ నాన్న వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పదండి. ఓకే, నేను ఏడ్చేటట్టున్నాను ఇంకా. అసేది అమ్మో, గ్రేట్ గ్రేట్, అసలు కళ్ళమట నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. యు ఆర్ గ్రేట్ యాక్ట్రెస్. చెప్తున్నా. సరే బయోపిక్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి చెప్పు? ఇష్టమా బయోపిక్స్? తెలుసా అసలు ఏంటో? తెలుసు, బట్ నేను అవి అంతగా చూడను. చూడవా? ఎందుకు నచ్చదా? అంటే ఈ డైలీ బిజీ షెడ్యూల్లోనే అయిపోతుంది. సో వీకెండ్స్ వచ్చినప్పుడు కొంచెం చూస్తాను. ఇప్పుడు వచ్చే మూవీస్ చూస్తా కానీ బయోపిక్. మహానటి చూసావా? యా. నచ్చిందా మహానటి? అది కూడా ఒక ఇన్స్పిరేషన్. సావిత్రి మ్యామ్ కూడా కొంచెం ఇన్స్పిరేషన్ నాకు. కాదు, ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ యువర్ డైలీ వర్క్స్ అన్నిటినీ వదిలేస్తే, కొంతమందికి బుక్స్ చదవడం హాబీ ఉంటుంది, కొంతమందికి అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం హాబీ ఉంటుంది, కొంతమందికి కుకింగ్ హాబీ ఉంటుంది. అలా అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ నీకేంటి? బుక్సా? నాకు క్రాఫ్టింగ్ హాబీ ఉంది. డాన్స్తో వాటితో ఈ క్రాఫ్టింగ్ కూడా ఉంది నాకు. క్రోషియింగ్ అంటారు కదా, థ్రెడ్తో కొంచెం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ చేస్తుంటారు. నేను ఫ్రీ టైం దొరికినప్పుడు జనరల్ ఆస్కింగ్ దొరుకుతుందమ్మా ఫ్రీ టైం నీకు? వీకెండ్స్ లో కొంచెం దొరుకుతుంది. అవునా? ఓకే నైస్. అంటే అవును, నువ్వు ఏ జనరేషన్ చెంతో? జెన్జీకా? ఎవరు జెన్జీ కిడ్డా? జనరల్ ఏదో వచ్చింది కదా, ఇంకోటి ఏదో కొత్తగా ఏదో జెన్ ఆల్ఫా. ఏడది? జెన్ ఆల్ఫా. నువ్వేంటి జెన్జీయా జెన్ ఆల్ఫానా? జెన్జీ అనుకోవాలా? జెన్ మీదకి వదిలేస్తున్నావు. జెన్ ఆల్ఫా. ఓకే సూపర్ అమ్మా. కమెడియన్స్ లో ఎవరండి బాగా ఇష్టం?
నాకు అజయ్ ఘోష్ సార్ ఇష్టం. ఓకే, ఇప్పుడు ఇరుముడిలో ప్రెస్ మీట్ గురించి మనం మాట్లాడకూడదు. అవునా, మాట్లాడతారా? మంచిగా మాట్లాడతారా? సెట్ లో చాలా ఫ్రెండ్లీ ఉంటారు. జనరల్ గా మేమందరం భయపడతాం కొంచెం ఆయనతో మాట్లాడడానికి. ఫస్ట్ లో అనిపించింది, బట్ సార్ తో ఒకసారి మాట్లాడిన తర్వాత ఫియర్ పోయింది. చాలా మంది అనుకుంటారు కదా, దూరంగా చూసి మనం భయపడతాం కానీ బట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసరికి అదే వితౌట్ గ్లిసరిన్ మాకు సినిమా చూస్తుంటే మాకే ఏడుపు వచ్చింది. అది బీజిఎం ని యాడ్ చేయడం వల్ల కావచ్చు. బట్ అలా ఆన్ సెట్స్ లో నువ్వు సీన్ ని రివీల్ చెయ్యకు, బట్ ఏ సీక్వెన్స్ లో వితౌట్ అంటే లైక్ ఇది లేకుండా ఏడ్చిన సీన్ ఏదైనా ఉందా నువ్వు షూటింగ్ సెట్ లో ఉండేటప్పుడు? నువ్వు సీన్ ని రివీల్ చెయ్యకు. లాస్ట్ మూవీ క్లైమాక్స్ లో మూవీ ఎండ్ అవుతున్నప్పుడు ఒక సీన్ ఉంటుంది, రవితేజ సార్ అండ్ నక్షత్ర యాక్టింగ్ చూసి కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. ఓకే, కానీ నేను ఒక రీల్ చూసా, చాలా బాగా వైరల్ అవుతుంది అబ్బా. మీ ఫ్రెండ్స్ అందరూ అంటే లైక్ ఇరుముళ్ళు యాక్ట్ చేసిన అమ్మాయిలు అందరూ కలిసి సినిమాకి వెళ్తే సినిమా చూసాక ఓతే ఏడ్చే సినిమాలో యాక్ట్ చేసి మీరే అంత ఏడ్చారు, అంత ఎమోషనల్ ఉంది మూవీ. మీకు ప్లాట్ తెలీదు కదా ఇది అని? ప్లాట్ తెలీదు. షూటింగ్ టైంలో కానీ వాటిలో మీకు ఇది అని తెలీదు. సరే, స్వాసిక గారి గురించి చెప్పు, మీ టీచర్ గురించి చెప్పు. మ్యామ్ షార్ట్ లో అసలు ఎంత స్ట్రిక్ట్ ఉంటుందో, షార్ట్ అయిపోయిన తర్వాత అందరితో అంతే ఫ్రెండ్లీగా ఉంటది. చాలా మంచి ఫన్ మూమెంట్స్ ఉన్నాయి స్వాసిక మ్యామ్ తో. మెయిన్లీ స్కూల్లో జరిగే షూట్ అప్పుడు ఫ్రెండ్లీ మంచిగా ఉండే. సరే, స్వాసిక గారి క్యారెక్టర్ ని చూసి, అంటే ఆఫ్ కెమెరా కాదు ఆన్ కెమెరా, స్వాసిక గారి యాక్షన్ ని చూస్తున్నప్పుడు ఏ సీక్వెన్స్ చూసి నువ్వు భయపడ్డావు? ట్రైలర్ లో ఏదైనా షార్ట్ ఉంటే చెప్పు. ట్రైలర్ లో మ్యామ్ స్వింగ్ మీద కూర్చొని ఒక బుక్ చదువుతుంది కదా, దట్ వాజ్ కొంచెం ఫియర్ ఉండే. ఓకే, అసలు ఈ సీన్ లో ఏం జరుగుతుంది అనేది ఒక ఫియర్ ఉండే. ఓకే, ఆవిడ కళ్ళతోనే భయపెట్టిద్దాం కదా మీ స్వాసిక టీచర్ అన్నారండి. ఓకే, ఫైనల్ గా ఇరుముడి సినిమా చూడాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్తావు? ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఫస్ట్ వెళ్ళి చూడండి, ఎందుకంటే ఆ మూవీలో ఉండే డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్ చాలా బాగుంటుంది. మీరు రవితేజ సార్లో ఫాదర్ని చూసుకుంటారు, నక్షత్రలో మీ డాటర్ని చూసుకుంటారు. ఈ సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ అన్ని స్కిప్ చేసేయండి. మీరు థియేటర్స్లో చూస్తేనే మీకు ఆ ఎమోషన్ అర్థమవుతుంది. సో మన ఇంట్లో చూసినా మనకు అంత ఎమోషన్ రాదు, మనం థియేటర్లో చూస్తేనే మనకు అదంతా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇప్పటిదాకైతే ఎవరు చూడలేదో వెళ్ళి థియేటర్స్ లో చూడండి. చూసిన వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళి చూడండి, మాకేం ప్రాబ్లం లేదు. అంతే కదా. ఓకే, ఫైనల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పు. మల్లెపూల పల్లకి సాంగ్ మేమైతే ఫుల్ వైబ్ అయ్యాం థియేటర్ లో, మీ సంగతి ఏంటి మరి? మేము కూడా ఫుల్ వైబ్ అయినా. మల్లెపూల పల్లకి సాంగ్ కి క్రేజీ ఉండే, దట్ బీజిఎం కూడా, ఆ స్టెప్స్ కూడా, సార్ ఎనర్జీ కూడా ఆ మూవీలో చాలా చేసావా? నువ్వు నెక్స్ట్ రిలీజ్ చేస్తా అనుకున్నావా? అరే ఒక్క స్టెప్ రవితేజ గారితో వచ్చుంటే బాగుండేదే నాకు అని ఫీల్ అయినా, బట్ నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ అప్ కమింగ్ లో. ఓకే డన్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. ఎప్పుడైనా మంచి పెద్ద ప్రాజెక్ట్స్ చేసి నువ్వు హీరోయిన్ అయిపోతే అక్కడ మర్చిపోకు. అదే చెప్తా, మళ్ళీ కాల్ చేస్తా. ఎవరు ఆవిడేనా నన్ను కూర్చోబెట్టి అన్ని క్వశ్చన్లు అడిగింది, ఆవిడకి అస్సలు ఇవ్వను, అలాంటి వద్దు, గ్రడ్జ్ పెట్టుకోకు, మనం జస్ట్ కిడింగ్ అంతే. బట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. జాగ్రత్తగా మంచి క్యారెక్టర్లు చేసుకో, మంచిగా సూపర్ సక్సెస్ అవ్వాలి. నువ్వు అనుకున్నట్టు అందరితో నటించేసి. ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఇరుముడి లాంటి సూపర్ డూపర్ హిట్ లో నటించినటువంటి హనుశ్రీతో మాట్లాడిపోయాయి కాబట్టి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ వేదా టీవీ. టాటా బై బై, సైనింగ్ ఆఫ్.